ఈరోజు మనము ట్రిగ్నామెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ట్రిగ్నామెట్రీ గురించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఏమంటే ట్రిగ్నామెట్రీలో ఈ యొక్క అది గ్రీకు వర్డ్ నుంచి వచ్చిందండి. ట్రైగోనియోమెట్రాన్. ట్రై అంటే 3, గోనియో మీన్స్ యాంగిల్, మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్, 3 కోణముల కొలత, 3 యాంగిల్ మెజర్మెంట్ అంట. ఇక్కడ ఈ ట్రిగ్నామెట్రీని ఎక్కువ యూజ్ చేసేది హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరము హైట్ కనుక్కోవడం కాదు, పెద్ద పెద్ద చెట్ల ఎత్తులు కనుక్కోవడము, ఇవన్నీ చెయ్యాలి అంటే మామూలు జనరల్ సాధారణమైన విషయం కాదు. ఒక చెట్టును బాగా ఎక్కి పైన కొమ్మ వరకు లాస్ట్ వరకు ఎంత హైట్లో ఉండాలి అంటే ఆ చెట్టు కొమ్మ ఎక్కి మనం కొలవలేం కదా. కాబట్టి ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా ఎంత ఇప్పుడు హిమాలయ పర్వతాల హైట్ ఉంది, అది ఎప్పుడు కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతున్న దాన్ని నువ్వు కొలవాలంటే మామూలుగా హైట్ ఎక్కి కొలవంటే అయ్యే పని కాదు. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని కొలుస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఈ ట్రిగ్నామెట్రీ బేస్డ్ మొత్తం టోటల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయ్యింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ జాగ్రత్తగా అసలు యాంగిల్ అంటే ఏంటి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటామంటే స్ట్రైట్ లైన్ అంటాం. స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ని ఇక్కడ జాగ్రత్తగా మిడిల్లో మనం కట్ చేసినట్లయితే 2 యారోస్ మాదిరి వస్తాయి. దీన్ని ఏమంటాం? రేస్ అంటాం. తర్వాత ఇదే స్ట్రైట్ లైన్ని మధ్యలో మనము 2 పార్ట్స్గా 2 పాయింట్స్ వద్ద కట్ చేసినట్లయితే ఈ మధ్య ఉన్నటువంటి పార్ట్నే లైన్ సెగ్మెంట్ అంట. ఇక్కడ జాగ్రత్తగా ఇంకా అబ్జర్వ్ చేస్తే టేక్ 2 rays, make at one point, that means take 2 rays at one point, it makes an angle. 2 కిరణముల మధ్య ఒక పాయింట్ తొలి బిందువు దగ్గర ఏర్పడేదాన్నే కోణము అంటాం, యాంగిల్ అంటాం. దీన్ని సింబాలిక్గా తీటాతో చూస్తాం. ఈ యాంగిల్ మెజర్మెంట్స్, ఇలాంటి యాంగిల్స్ని బట్టి మనం దీన్ని ఆలోచించుకొని ఇక్కడ జాగ్రత్తగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మెన్షన్ చేస్తే ఇక్కడ ఏం చేస్తామంటే యాంగిల్స్గా ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. అసలు ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్లా ఏర్పడుతుందంటే ఈ రైట్ యాంగిల్ మీద మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే జాగ్రత్తగా సింపుల్గా నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఏ సర్కిల్, దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ ద y యాక్సిస్. టేక్ ఏ రే ఆన్ x యాక్సిస్, it rotate anti-clockwise direction. This is, take a, for example, a ray is on x-axis. It rotate at sometimes it reaches at B. కొంతకాలం సమయానికి ఆ యొక్క రే అనేది B అనే పాయింట్ దగ్గర చేరింది. డ్రా ద పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ B to x-axis. Then you get the right angle triangle. This is the O, is the midpoint. At AD, this is the BD is the perpendicular line to OA. Thus you get right angle triangle. He is the 90 degrees. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని ట్రిగ్నామెట్రీ మొత్తం బేస్ అయి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద యాంగిల్. ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటి సైజుని ఎదుటి భుజము అంటాం, ఆపోజిట్ సైడ్ అంటాం. దీన్ని ఈ యొక్క యాంగిల్ దేని ద్వారా ఏర్పడింది? x యాక్సిస్ ఉంది కదా, దీని ద్వారా ఏర్పడింది కాబట్టి ఆసన్నము అంటే ఆధారం. ఏం ఆధారమైంది? ఇది x యాక్సిస్ ఆధారమైంది కాబట్టి దీన్ని ఆసన్న భుజము అంటాం, అడ్జసెంట్ సైడ్ అంటాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అతి పెద్దగా ఉన్నటువంటి దాన్ని కర్ణము అంటాము. దట్ ఈజ్ హైపాట్న్యూస్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపాట్న్యూస్. ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకొని రేషియోస్ని దాదాపు 6 పార్ట్గా, మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.